హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాన్న కూతుర్లు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేయడం కోసం టూర్స్ ప్లాన్ చేసాము మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఈ టెంపో ఒకటి బుక్ చేసుకున్నాం. టెంపోలో వెళ్తున్నాం. ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి బయలుదేరాం అనమాట. ఇది విజయవాడ బ్రిడ్జి. చూసారా, కృష్ణానదిలో కూడా వాటర్ లేవు, చాలా తక్కువగా ఉన్నాయి సమ్మర్ వల్ల. సమ్మర్లో చాలా చాలా టూర్స్ ప్లాన్ చేసుకున్నాము. వాటిలో కొన్ని వరకన్నా వెళ్ళాలి. చూసారా కొండ ఎట్లా ఉందో. మేము స్టార్టింగ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి కృష్ణానదిలో. ఇప్పుడే మనం విజయవాడకి ఎంట్రన్స్ అయ్యాము విజయవాడలోకి. ఇక్కడ కనకదుర్గమ్మ గుడి చాలా ఫేమస్. మీ అందరికీ తెలీదు. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి సమ్మర్ హాలిడేస్లో ప్లాన్ చేసుకుని రండి. సమ్మర్ కాబట్టి పిల్లలు కొంచెం ఇబ్బంది పెట్టారు. మీరు పిల్లలతో వెళ్ళినట్టయితే కొంచెం చూసుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. కనిపిస్తున్న ఆ కొండ మీదే మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు దుర్గమ్మ గుడి అక్కడే ఉంది. ఆ గుడికి ఎదురు ప్రకాశం బ్యారేజీ ఉండిద్ది. మీరు వచ్చినప్పుడు కంపల్సరీగా 2 ప్లేసులు విజిట్ చేసి వెళ్ళండి. మేము మధ్యాహ్నం బయలుదేరాం కాబట్టి ఏమంత ఇగ్గలేదు. నైట్ అయితే ప్రకాశం బ్యారేజీ లైటింగ్లతో మనుషులతో కలకలాడిపోతూ ఉండిద్ది. ఈ బ్రిడ్జి చూసారా, ఫ్లైఓవర్ కొత్తగా కడుతున్నారు. దీని పేరు కనకదుర్గ వారధి. కనకదుర్గ వారధి అని ఎందుకు పేరు వచ్చిందంటే కృష్ణానది పక్కనగా వెళ్తుంది కాబట్టి కనకదుర్గ వారధి. విజయవాడలో ఉంది కాబట్టి కనకదుర్గ వారధి అని పేరు వచ్చింది దీనికి. కొత్తగా కట్టారు ఫ్లైఓవర్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారా కనిపిస్తుంది, అదే అందులో నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ముఖద్వారం అది. కార్లు ఏమైనా అందులో నుంచే వెళ్తాయి మనకి. ఇప్పుడు అది యూటర్న్ తీసుకొని వెళ్తే మనం ముఖద్వారంలో నుంచి కొండపైకి వెళ్తాం అన్నమాట. కొండపైకి వెళ్ళాక కనకదుర్గమ్మ గుడిలోకి వెళ్ళి దమ్మని దర్శించుకుందాము. ఇక్కడ మనల్ని ఆపేశారు, ఎందుకంటే వెహికల్స్తో మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం ఫుల్ అయిపోయింది. అందుకని మనం కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సారీ ఫ్రెండ్స్, గుడిలోకి మనకి ఫోన్ అలౌ చేయలేదు, అందుకని మీకు గుడి మొత్తం చూపించలేకపోయాము. ఇప్పుడు మనం విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్లో వెళ్తున్నాము. కొండపల్లికి పరిటాలకి మధ్యలో పెద్దది 135 అడుగుల ఆంజనేయ విగ్రహం ఉంది. అది చూడటానికి వెళ్తున్నాం మనం. ఇక్కడ చూసారా, అది ఇక్కడ రోడ్ వర్కింగ్ జరుగుతుంది మనకి, అందుకని కొంచెం లేట్ అయిపోయింది. విజయవాడ దాటేసి వెళ్ళిపోతున్నాం మనం. పక్కన మనకి రైట్ సైడ్ హైవే పక్కన మనకు ఒక పెద్ద ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఆ ఫ్యాక్టరీ ఏంటో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడటానికైతే బయట నుంచి చాలా బాగుంది ఫ్యాక్టరీ అనేది. ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఇదిగా ఉంది, అందుకని స్లోగా వెళ్తున్నాం. బోర్డు చూసారా, స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్ వస్తుంది, రైట్కి వెళ్తే కొత్తగూడెం వస్తుంది. మనం అంటే ఇప్పుడు ఆంజనేయ గుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, విగ్రహం దగ్గరికి, ఆ ప్లేస్కి వెళ్తున్నాం. క్లైమేట్ అయితే చూడటానికి చాలా బాగుంది. మా పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు కారులో. ఇది కిలేశపురం ఊర్లో చర్చి ఒకటి ఉంది హైవే కానుకొని. చాలా బాగుంది, చిన్నదైనా కానీ చూడటానికి చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మనం వచ్చేసాము ఆంజనేయ విగ్రహం దగ్గరికి. దాని దగ్గరలోకి వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంత దూరం నుంచే చూడటానికి కళ్ళు సరిపోవట్లేదు. దగ్గరికి వెళ్తే ఎట్లా ఉండిద్దో మాకు చాలా ఆతృతగా ఉంది. వెళ్దాం దాని దగ్గరికి, విగ్రహం దగ్గరికి. చూసారా, చాలా చాలా బాగుంది. అసలు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి విగ్రహాన్ని. గుడి దగ్గరికి వచ్చేసాము, లోపలికి వెళ్ళిపోదాం మనం. చూసారా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, అసలు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. 135 అడుగుల ఆ విగ్రహం అంటే అసలు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం కాళ్ళు కడుక్కొని వెళ్దాం గుడి లోపలికి. ఇక్కడ ఈ చిన్న గుడిలో సీతారాములు ఉన్నారు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడు, లక్ష్మీదేవి ఉన్నారు. స్వామివారి విగ్రహాన్ని చూడటానికి అసలు కళ్ళు అయితే సరిపోవటం లేదు. లొకేషన్ అంతా చాలా 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 బాగుంది. ఆ ఏరియా మొత్తం చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట మనకి. సరే, అక్కడికి వెళ్ళటానికి దారి అది. చెట్లు మొత్తం, పార్కింగ్ ఏరియా చాలా బాగుందన్నమాట.
చాలా పీస్ఫుల్గా ఉంది. చూసినట్టయితే ఆంజనేయ విగ్రహం గుండెల్లో సీతారాముల విగ్రహం కూడా చెక్కి ఉన్నారు. చెక్కిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేసుకోవాలి. అంత విగ్రహాన్ని చెక్కి మళ్ళీ అందులో సీతారాముల విగ్రహం పెట్టారంటే మామూలు విషయం కాదు ఇదంతా. అసలు ఆ విగ్రహం చుట్టానికి సరిపోవటం లేదు. ఆయన కట్టుకున్న పంచెని ఎంతో అందంగా చెక్కారన్నమాట. అసలు విగ్రహం మాటల్లో చెప్పలేమన్నమాట. ఒకసారి మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తేనే బాగుండిద్ది. ఒకసారి ప్లాన్ చేసుకొని రండి. ఈ ఆంజనేయ విగ్రహం వచ్చేటప్పటికి విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్లో పరిటాల ఊర్లో హైవే పక్కనే ఆనుకొని ఉంటుంది మనకి. 135 అడుగుల విగ్రహం. మా పిల్లలైతే ఎంతో ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి రానంటే రామంటున్నారు. గంటలు కొడుతున్నారు. గంట కూడా ఎంతో పెద్దగా ఉందన్నమాట. పైకి ఎక్కడానికి అలో చేయలేదు. ఆ గుడి ఆంజనేయ విగ్రహం పైకి వెళ్ళటానికి కూడా ఉంది. కాకపోతే గేట్లు వేసేసారు. అలో చేయలేదన్నమాట. అసలు మా పిల్లలైతే అక్కడి నుంచి రానని గొడవ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది అక్కడి నుంచి. మాకే వెళ్ళబుద్ధి అవ్వలేదు. అంత పీస్ఫుల్గా ఉంది ఆ క్లైమేట్, ఆ వాతావరణం మొత్తం. ఇంతటితో స్వామివారి విగ్రహం దర్శించుకోవడం పూర్తయిపోయింది. అందరికి ఆకలేసి లంచ్ చేసేస్తున్నాం. అప్పుడు 4:30 అయిపోయింది. నెక్స్ట్ పెనుగంచిప్రోలు నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.